ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లాలో 135 పోలింగ్ కేంద్రాల్లో ఓటేస్తున్నారు ఓటర్స్. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 4 అధికారులు పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పట్టభద్రులు, ఉపాధ్యాయులు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. మొదటిసారి ఓటేసిన గ్రాడ్యుయేట్స్ ఆనందం వ్యక్తం చేశారు. అందరూ ఓటర్ లిస్టులో పేర్లు నమోదు చేసుకోవాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయడం ఒక అనుభూతి అని చాలా మంది ఓటర్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంకాలం 4 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైనటువంటి పోలింగ్ కొంత ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. గ్రాడ్యుయేట్స్ అట్లాగే టీచర్స్ కూడా ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 47,010 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. దాంతోపాటు టీచర్లు కూడా 5,625 మంది టీచర్లు ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ఉదయం నుంచి కొనసాగుతుంది. నిన్న సాయంకాలం వరకు ఆయా పోలింగ్ స్టేషన్స్కి మెటీరియల్ తీసుకొచ్చినటువంటి సిబ్బంది ఉదయం పోలింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఓటర్లంతా కూడా ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఒక్కొక్కరుగా పోలింగ్ స్టేషన్స్కి వస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని SFS స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఓటు హక్కును వినియోగించినటువంటి గ్రాడ్యుయేట్స్ మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఓటు రాష్ట్రంలోని పరిస్థితుల అనుగుణంగా ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇవాళ యువత విద్యార్థులు వాళ్ళ అనుగుణంగా ఇవాళ వారికి ఒక ఉపాధి కల్పించాలనే దూరంతో ఇవాళ జరుగుతుంది. ఇవాళ రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న ఎన్నికల్లో మేము యువతకు ఎవరైతే ఉపాధి కల్పించే రకంగా పనిచేస్తారో వారికే మేము ఓటు హక్కును జనరల్ ఎలక్షన్స్కి ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి వచ్చేసరికి కొంత మనకు ఫ్లోటింగ్ తక్కువగా కనిపిస్తుంది. ఎందుకు సార్ ఆ వేరియేషన్ ఎందుకు కనిపిస్తుంది? అంటే అవగాహన లేని కారణంగా ఎవరైతే పట్టభద్రులు వాళ్ళు నమోదు చేసుకోవడం కారణంగా ఇవాళ తక్కువ మంది మనకు కనబడుతూ ఉన్నారు. అయితే ప్రభుత్వం కావచ్చు, ఎన్నికల కమిషన్ ప్రత్యేక అవగాహన కల్పించి ఎన్రోల్మెంట్ చేస్తేనే ఎక్కువ మంది మనము ఈ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఏదైతే ఎవరైతే ఇవాళ ఉపాధి కోసం ఏదైతే ప్రయత్నం చేస్తారో వారికి అనుగుణంగా ఇవాళ మేము ఓటు హక్కును వినియోగిస్తున్నాం. ఇట్లా గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేయడం కొంచెం నార్మల్ ఎలక్షన్స్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. యూత్ ఇన్వాల్వ్ అవుతలేరు. యూత్ ఓటింగ్ ప్రక్రియ చాలా లేట్ అవుతుంది కదా. అప్లికేషన్ ఇవ్వాలా, మళ్ళీ అయిందా లేదా, ఎలక్షన్ వచ్చేదాకా తెలుస్తలేదు పేరు వచ్చిందో లేదో అని. యశాను, నా పేరు ఆడపు లింబాద్రి, రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఇంతవరకు ఎలక్షన్లో పాల్గొన్నాను. ఎన్నికలు అంటే ఓటింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు. వెళ్ళంగానే 5 నిమిషాలు. మీరు రిటైర్డ్ ఎంప్లాయ్ అని చెప్తున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎన్ని సంవత్సరాలుగా ఇప్పటివరకు ఓటేసింది? 15 సంవత్సరాల నుంచి. అంటే ఎప్పుడెప్పుడు జరిగినా అప్పుడప్పుడు వేస్తూనే ఉన్నాను. ఈరోజు కూడా అంటే ప్రతిసారి ఒకసారి వేసినా అని, ఒకసారి నమోదు చేసినా అని ఊరుకోకుండా ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికలకు దాన్ని రెన్యువల్ చేయించుకున్నా, లేకుంటే ఫ్రెష్గా అప్లై చేయాలి. కాకపోతే ముఖ్య విషయమైనగా కొన్ని గతంలో ఎన్నో గ్రాడ్యుయేట్ల ఓట్లు చెల్లకుండా పోయినాయి. అటువంటివి జరగకుండా ఓయని వన్నాన్ని రాయొద్దు. ఇంకా కొందరు సిగ్నేచర్ చేస్తున్నారు. ఇటువంటి ఏం జరగకుండా ఎటువంటి చెల్లకుండా పోకుండా ఓట్లు వేయాలని పట్టభద్రులకు కోరుకుంటున్నాను. అంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఎన్నికల లోపల ఓటు నోటు కంటే బలమైనది కాబట్టి మనకు నచ్చిన వారిని ఓటు వేసి మన డిమాండ్స్ను పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం. సో ఇట్లా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గ్రాడ్యుయేట్స్ అట్లాగే టీచర్స్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైన ఇప్పుడిప్పుడే కొంత ఊపందుకుంటుంది పోలింగ్ ప్రక్రియ. గ్రాడ్యుయేట్స్ ముఖ్యంగా ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాధారణంగా జనరల్ ఎలక్షన్స్తో పోలిస్తే కొంత ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనకు హడావిడి పెద్దగా కనిపించదు. దానికి ప్రధాన కారణం గ్రాడ్యుయేట్స్ పూర్తి స్థాయిలో ఓటర్లుగా తమ పేర్లను ఎన్రోల్ చేసుకోకపోవడం కూడా ఒక కారణమైనటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 47,010 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వీరి కోసం 135 పోలింగ్ కేంద్రాలని
ఏర్పాటు చేశారు అధికారులు. ఇక టీచర్లకు సంబంధించి 5,654 మంది టీచర్లు ఉన్నారు. వీరి కోసం 58 పోలింగ్ కేంద్రాలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ దాదాపు 255 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇదివరకే వీరంతా కూడా నమోదు చేసుకున్నటువంటి ప్రక్రియ. ఇక జిల్లాలో దాదాపు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 81 పోలింగ్ కేంద్రాలని మనం చూస్తున్నాం. ఇట్లా టీచర్స్ గ్రాడ్యుయేట్స్ ఒక్కొక్కరుగా తమ ఓటు హక్కుని వినియోగించుకొని వస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. సార్ ఇట్లా ఓటేశారా? వేసినాం సార్. ఎట్లా ఉంది సార్? అంటే జనరల్గా మనం రెగ్యులర్ మన జనరల్ ఎలక్షన్స్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా డిఫరెన్స్. ఎట్లా మోటివేట్ చేశారు మీరు టీచర్స్ అంటే ఎన్రోల్ చేసుకోవడంలో? చాలా స్లోగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచర్స్ అయితే కొంత మేరకు ఎన్రోల్ చేసుకున్నారు, కానీ గ్రాడ్యుయేట్స్ కొంత తక్కువ స్థాయిలో ఓట్లు నమోదు చేసుకున్నారు. ఎట్లా ఏం చెప్తారు సార్? నేను ఎడపల్లి మండలు పిఆర్టీ జనరల్ సెక్రటరీ సార్. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా, అందుకోసం కొద్దిగా ఇది ఉన్నది. నేను ఇక్కడ ఏం చెప్తారు సార్ యువతకి ఓటుకు సంబంధించి ఏం చెప్తారు? చాలా బాగుంది సార్. ప్రశాంతమైన వాతావరణం ఉన్నది, మంచి శుభసూచకాలు ఉన్నాయి సార్. రైట్. సో ఇట్లా గ్రాడ్యుయేట్స్ దాంతోపాటు టీచర్స్ కూడా ఒక్కొక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకొని మీరు గ్రాడ్యుయేట్ రైట్. I think more graduates should be enrolled in this voter process so that our representatives should be in MLC constituencies so that they can raise our voices and issues on unemployment. That's it. Are you casting first time? Yes, I'm casting for first time. I'm a diploma graduate. I think there should be same process for general elections, assembly elections also, in ballot paper only. That's it. సో ఇట్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైన ఇప్పుడిప్పుడే పోలింగ్ ప్రక్రియ ఊపందుకుందని చెప్పొచ్చు. గ్రాడ్యుయేట్స్ ముఖ్యంగా కొత్తగా ఓటేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్స్ అయితే చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. సాధారణ ఎన్నికలతో పోలిస్తే తమకు ఒక ప్రత్యేకత కనిపిస్తుంది, అందుకే ఓటేస్తున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇంకా దాంతోపాటు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓట్లు ఎన్రోల్ చేసుకోవాలి, తమ ఓటు హక్కును వినియోగించుకునేలాగా ఓటర్ల లిస్టులో తమ పేర్లను నమోదు చేసుకునేలాగా అందరూ కూడా అవేర్నెస్ అవ్వాలన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక టీచర్స్కి సంబంధించి అయితే వారంతా కూడా ఇప్పటికే దాదాపు వారు తమ ఓటు హక్కును వినియోగించుకుని విధిలోకి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల గ్రాడ్యుయేట్స్ అలాగే టీచర్స్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే ప్రస్తుతానికి ప్రశాంతంగా కొనసాగుతుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.